నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి హైదరాబాదు, అలాగే గల్ఫ్ దేశాలు ఉన్నాయి కదా, సౌదీ కానీ, ఖతార్ కానీ, యూఏఈ కానీ, బెహ్రెయిన్ కానీ, ఒమన్ నుంచి ఎవరైతే హైదరాబాద్కు వెళుతూ ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ అనుమానిత కేసు కలకలం సృష్టించింది. సుడాన్ దేశానికి చెందిన మహమ్మద్ అనే వ్యక్తి వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్కు చేరుకోగా అతడికి గతంలో ఎబోలా సోకిన హిస్టరీ ఉన్నట్లు విమానాశ్రయ స్క్రీనింగ్ అధికారులు గుర్తించారు. దీంతో ఎయిర్పోర్టు వర్గాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. చికిత్స కోసం నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వచ్చే క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన సదరు ప్రయాణికుడి మెడికల్ రికార్డులను అంతర్జాతీయ ప్రయాణ నిబంధనల ప్రకారం హెల్త్ డెస్క్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలలో అతనికి గతంలో ఎబోలా వైరస్ సోకినట్లు తేలడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాశ్రయ అధికారులు తక్షణమే ప్రత్యేక ప్రోటోకాల్ను అమలు చేశారు. అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా హుటాహుటిన అంబులెన్స్ ద్వారా సదరు సుడాన్ పౌరుడిని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ఇలాంటి అత్యవసర కేసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ గదిలో అతన్ని ఉంచి నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం అతడికి వైరస్ యాక్టివ్గా ఉందా లేదా అనేది నిర్ధారించడానికి అవసరమైన నమూనాలను సేకరించి తదుపరి పరీక్షల కోసం పంపినట్లయితే తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా సరే కానీ కువైట్ కానీ గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఎబోలా వైరస్ అనేది రోజు రోజుకు వ్యాపిస్తూ ఉందన్నమాట. అలాగే ఒక ఎబోలా వైరస్ అనేది గబ్బిలాల నుంచి వస్తుంది. అలాగే ఎబోలా వైరస్ సోకిన వ్యక్తి అతడి యొక్క చెమటను కానీ లేకపోతే ఈ యొక్క రక్తాన్ని తాకినప్పుడు, రక్తాన్ని ఎక్కించుకున్నప్పుడు ఈ యొక్క ఎబోలా వైరస్ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి కరోనా సమయంలో ఎటువంటి ఆరోగ్య నిబంధనలు పాటించామో ఇప్పుడు ప్రస్తుతం ప్రయాణించేటప్పుడు కూడా అటువంటి నిబంధనలే పాటించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.